ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 ఉగాది విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2025 ఉగాది విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురుబలం ఉండడంతో శ్రీ విశ్వవసు నామ సంవత్సరం 2025 నుండి 2026 వరకు అద్భుతంగా ఉంటుంది. అదృష్టం మొత్తం మీ సొంతం అన్నట్టు ఉంటుంది. రాహుకేతువుల సంచారం మీకు కలిసొస్తుంది. వ్యక్తిగత జీవితం, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం అన్నింటా సంతోషమే. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా అవలీలగా సాధించేస్తారు. మీ మనోధైర్యం కొండంత అండగా నిలుస్తుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వృషభ రాశి ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ఉద్యోగ స్థిరత్వం పొందుతారు. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారికి యాజమాన్యం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు. మీ తెలివితేటలకి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వారికి ఉన్నతాధికారుల నుండి అనుగ్రహం లభిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. నామినేటెడ్ పదవులు లభిస్తాయి. అధిష్టానం నుంచి మీరు గౌరవం పొందుతారు. మీ కష్టానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసేవారు మంచి ఫలితాలు పొందుతారు. కళారంగంలో ఉండేవారికి ఈ ఏడాది నూతన అవకాశాలు లభిస్తాయి. గాయని, గాయకులు, రచయితలకి వరుస అవకాశాలు లభిస్తాయి. అవార్డులు, రివార్డులు పొందుతారు. పరిశ్రమలో నిలదొక్కుంటారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ ఏడాది వ్యాపారులకి యోగం కాలం. ఆర్థికంగా కలిసి వస్తుంది. రీటైల్ వ్యాపారులకి కలిసి వస్తుంది. నూతన వ్యాపారం చేసేవారికి అనుకూల ఫలితాలు పొందుతారు. గృహ నిర్మాణ రంగంలో ఉండేవారు స్థిరాస్తి వృద్ధి చేస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో ఉండేవారు లాభపడతారు. వృషభ రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలుగును. ఉద్యోగస్తులకి ధనలాభం, ఉన్నత పదవులు కలుగును. మీ మీద కొంత విమర్శలు అధికమగును. అయినప్పటికీ ధీటుగా వాదించెదరు. నూతన వస్తువుల్ని కొనెదరు. గృహలాభం, వస్తులాభం కలుగును. విద్యార్థులకి అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుచున్నవి. వృషభ రాశి స్త్రీలకి ధనలాభం, వస్తులాభం, సౌఖ్యం కలుగును. స్వల్ప అనారోగ్య సూచనలు కలిగినప్పటికీ సమస్యల నుండి బయటపడెదరు. నూతన గృహం, విదేశీ ప్రయాణాలు, ఇంటి అందు శుభకార్యాలు వంటివి కలిసి వచ్చును. కొత్త పరిచయాలు లాభించును. కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇచ్చును. వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉండును. రాజకీయ నాయకులకి అనుకూలమైన సంవత్సరం. సినీ రంగం, మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చును. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వచ్చును. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండను. మొత్తం మీద వృషభ రాశి ఈ సంవత్సరం ధనలాభం, వస్తులాభం వంటివి కలుగుచున్నవి. అలాగే శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఉన్నత చదువులు చదువుతారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఎంట్రన్స్ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆటల రంగంలో ఉండేవారికి ఇది కలిసి వచ్చే సమయం. క్రీడల్లో విజయం సాధిస్తారు. పథకాలు, బహుమతులు పొందుతారు. ఇంకా వృషభ రాశి వ్యవసాయదారులకి ఈ ఏడాది లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. గతంలో చేసిన అప్పులు తీరిపోతాయి. చేపలు, రొయ్యల వ్యాపారాలు చేసేవారికి మంచి లాభం ఉంటుంది. పంట దిగుబడి పెరగడంతో లాభాలు వస్తాయి. అలాగే ఈ రాశి స్త్రీలకి విశేష యోగకాలం. కుటుంబంలో మీ మాటకి గౌరవం పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం చేసే మహిళలకి ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి. వివాహం కాని స్త్రీలకి ఈ ఏడాది తప్పకుండా పెళ్లి జరుగుతుంది. గ్రహాల అనుకూల సంచారంతో మీ మాటకు తిరుగులేదు. ఎదుటి వారికి ఆకర్షణీయంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఏప్రిల్ 2025 మే నెలలో మొదటి 2 వారాలు యోగదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లాభమే. చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చివరి 2 వారాలు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అనుకోని ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. విరోధాలు ఉంటాయి. శత్రువుల వల్ల భయం ఉంటుంది. అలాగే విశ్వవసు నామ సంవత్సరం మే నెలలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. అకారణ విరోధాలు, మనస్థిమితం ఉండదు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. శత్రువులపైన పై చేయి సాధిస్తారు. నెల ఆరంభంలో కన్నా చివర్లో దూర ప్రయాణాలుంటాయి.
అన్నింటా విజయం సాధిస్తారు. ఇంకా జూన్ 2025 నెల మీకు కొంత చికాకుగానే ఉంటుంది. గాయాలు, వాహన ప్రమాదాలు, కుటుంబంలో సమస్యలు, అనుకోని ఖర్చులు ఉంటాయి. నెల మధ్యలో పరిస్థితులు సద్దుమణుగుతాయి. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. అలాగే వృషభ రాశి వారికి జూలైలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి అనుకూలమే. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. బంధుమిత్రుల్ని కలుస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆగస్టు నెలలోనూ మంచి ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ఇంకా సెప్టెంబర్ అన్ని విధాలుగా కలిసొస్తుంది. అన్ని రంగాల వారికి లాభమే. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే అక్టోబర్ నెల గ్రహాల అనుకూల సంచారం కారణంగా అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఇంట్లో సంతోషం ఉంటుంది. సంతానం ద్వారా లాభపడతారు. నవంబర్ నెలలో అన్నింటా మీదే పైచేయి అవుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. స్నేహితుల్ని కలుస్తారు. తల్లి కుటుంబం నుంచి సూతకం ఉండవచ్చు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీ శక్తి సామర్థ్యాల వల్ల కొన్ని పనులు పూర్తి చేస్తారు. అలాగే గడిచిన నెలల కన్నా ఈ నెలలో కొంత అనుకూలత తగ్గుతుంది. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఆర్థిక సమస్యలు ఉంటాయి. నమ్మిన వారే మోసం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక శ్రమ ఉంటుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. 8వ స్థానంలో కుజుడి ప్రభావం వల్ల ఊహించని సంఘటనలు జరుగుతాయి. అలాగే జనవరి 2026 నూతన సంవత్సరంలో ఆరంభం వృషభ రాశి వారికి ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అయితే బంధుమిత్రులతో విరోధాలు ఉంటాయి. అష్టమ గ్రహ సంచారం చికాకులు కలిగిస్తుంది. ఇంకా ఫిబ్రవరి 2026 ఈ నెలలో శారీరక శ్రమ అధికమైన ఆదాయం బాగుంటుంది. అకాల భోజనం, క్షణం తీరిక లేకుండా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఇల్లు మారటం తప్పదు. ఉద్యోగులకి శుభ సమయం. అలాగే మార్చి 2026 ఉగాది వరకు గ్రహాల అనుకూల సంచారంతో మీ మాటకి తిరుగుండదు. పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. నూతన వ్యవహారాలు కలిసొస్తాయి. ఆదాయం, ఆరోగ్యం, సంతోషం అన్నీ బాగుంటాయి. అనుకోని ధనం చేతికందుతుంది. ఇక వృషభ రాశి వారు 2025 ఉగాదిలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ సంవత్సరం పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించండి. కనకదార స్తోత్రాన్ని పఠించండి. శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వల్ల మరింత శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.